నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. నార్త్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన ఐటమ్ అండి ఇది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఆ ఐటమ్ ఏంటో తెలుసా? చోలే భతురే. తప్పకుండా చూడండి. సింపుల్గా ఎలా చేస్తానో మీరు చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం వంట. ఒక కప్పు కాబూల్ శనగలు తీసుకున్నాను. ఇవి 8 గంటలు నానబెట్టుకోవాలి. 3-4 టైమ్స్ బాగా కడగాలి. ఈ శనగలు మునిగేంత వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోనే నేను 2 బంగాళదుంపలు వేసుకుంటున్నాను. 3-4 విజిల్ వచ్చే వరకు చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడి అయినాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ కలర్ చేంజ్ అయినాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను. టీ కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ దగ్గర వచ్చినాక ఒక బౌల్లో తీసుకొని చల్లారడానికి పెట్టేయాలి. త్రీ 4 విజిల్స్ వచ్చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ మూత తీస్తున్నాను. బంగాళదుంపలు సపరేట్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ శనగలు ఉడికినాయా లేదా అని నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఉడికిపోయినాయండి శనగలు. ఇప్పుడు ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకుంటున్నాను. చల్లడానికి పెట్టాను కదా, అది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. బంగాళదుంపల్ని కూడా స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను కొన్ని మసాలాలు తీసుకున్నాను. బిర్యానీ ఆకు, ధనియాల పొడి, చోలే మసాలా, గరం మసాలా తీసుకున్నాను. ముందుగా బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ వేసుకున్నాను.
ధనియాల పొడి, చోలే మసాలా, గరం మసాలా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ గ్రేవీని బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత కాబూలి శనగలను వేసుకోవాలి. స్మాష్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేయాలి. ఆ బంగాళదుంప కూడా గ్రేవీలో మిక్స్ అయ్యేలా కలుపుకొని ప్లేట్ పెట్టేయాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. అందరూ చాలా ఇష్టంగా తినే చోలే భటోరే రెడీ అయిపోయింది. ఇవి చపాతీలో, పూరీలో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి చేయడం. ఈ కాబూలి శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడతో నా వీడియో ఎండ్ అవుతుంది. మరి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.